మార్కెటింగ్లో కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే పర్టికులర్గా ఒక లొకేషన్నే నమ్ముకొని అక్కడ పనిచేస్తూ ఉంటారు. మామూలుగా రియల్ ఎస్టేట్ గురించి చెప్పంటే మొత్తం టోటల్ హైదరాబాద్ మొత్తం మాదే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. బేసిక్గా అవును, అన్ని లొకేషన్స్ గురించి చెప్తారు, కానీ పర్టికులర్ ఒకే లొకేషన్ మీద పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది దాన్ని నమ్ముకొని ముందుకెళ్తూ ఉంటారు. చాలామంది అక్కడ కొన్న వాళ్ళు కూడా నేను మంచి ప్రాఫిట్స్ అవి చూస్తూ ఉంటారు. మీరు పర్టికులర్గా ఒక లొకేషన్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక లొకేషన్ ఏ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు ఏం చెప్తారు? సో అదే లొకేషన్ని దృష్టిలో పెట్టుకొని సో అక్కడే మార్కెటింగ్, అక్కడే కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవటం, మీరు అదే పని వర్క్ చేస్తూ ఉంటారు. సిటీ మొత్తం తిరగలేరు కదా. సో అది కూడా ఒక ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవటం, ముందు ఆ లొకేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్న తర్వాత మనం అవతలకి చెప్పాలన్న ఒక క్లారిటీ ఉంటుంది. హైదరాబాద్ గురించి మొత్తం చెప్పాలన్నా అవదు. అట్లా మీరు ఏ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నారు? నేను వచ్చేసి బెంగళూరు హైవే సెలెక్ట్ చేసుకున్నాను. ఓన్లీ బెంగళూరు హైవే. ఎన్ని సంవత్సరాల నుంచి బెంగళూరు హైవే మీద వర్క్ చేస్తాను? నేను దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. ఏం తెలుసుకున్నారు మేడం బెంగళూరు హైవే ఈ 14 సంవత్సరాల్లో? మీరు చూసింది ఏంటి? ఇప్పటివరకు మీరు చూసింది ఏంటి? చూడబోతుంది ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? మీకు టాప్ అంటే మీరు ఎక్కడ శంషాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే జడ్చర్ల వరకు అసలు అక్కడ ఆ ప్రాంతం మొత్తం తెలుసు. ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఇప్పటి వరకు అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎంత డెవలప్ అయింది, ఎంత ప్రైస్ రేట్ పెరిగింది, అన్ని డీటెయిల్గా మీకు తెలుసు. ఒకసారి నాకు ఆ బెంగళూరు హైవే గురించి అప్ టు జడ్చర్ల వరకు అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది మీరు ఒకసారి చెప్తారు. నాకు బెంగళూరు హైవే ఎందుకు నచ్చిందంటే అండి, సిటీకి ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి షాద్ నగర్ 50 కిలోమీటర్సే వస్తుంది. రోడ్డు బాగుంటుంది, కనెక్టివిటీ. ఇప్పుడు ఇంకా రోడ్డు పెంచుతున్నారు బెంగళూరు హైవేది. ఆ వర్క్ ఆల్రెడీ 50-60% అయిపోయింది. ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఒకటి. సిటీకి నియర్ బై ఉండాలి, ఎయిర్పోర్ట్ స్పెషాలిటీ ఉండాలి, బస్ రూట్ బాగుంటుంది, ట్రైన్ రూట్ కూడా కనెక్టివిటీ ఉంది. దాంతోపాటు ప్రతి ఒక్కరము సిటీ అంటే పొల్యూషన్ అంటున్నాము. అక్కడికి వెళ్తే మనకు మనం రింగ్ రోడ్ దిగ్గానే శంషాబాద్ దాటగానే, ఇప్పుడు ఆరంఘర్ నుంచి అండి శంషాబాద్ వరకు అక్కడంతా ఓల్డ్ సిటీ అనేవాళ్ళం. ఇంతకుముందు రాజేంద్ర నగర్ కానీ అత్తాపూర్ కానీ ఇటువైపు తీసుకుంటే అంతా ఓల్డ్ సిటీ అనేవాళ్ళం. ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్స్ అవుతున్నాయి. దాదాపు అస్టచ్ మొత్తం ఎయిర్పోర్ట్ శంషాబాద్ వరకు కూడా చాలా హ్యూజ్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఈ డెవలప్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే సిటీకి నియర్ బై కాబట్టి, ఇటు గచ్చిబౌలికి రావాలన్నా నియర్ బై కాబట్టి వస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ రోడ్ దిగగానే మనము తీసుకుంటే లెఫ్ట్ సైడ్కి ఎయిర్పోర్ట్ హడా జోన్ అండి. ఎయిర్పోర్ట్ హడా జోన్లో ఒక 12 కిలోమీటర్స్ వరకు మనకు కన్స్ట్రక్షన్ హైరేజ్ పర్మిషన్స్ లేవు. ఆ పర్మిషన్ లేకపోవడం ఏంటంటే అది గ్రీనరీ ఉంటుంది కాబట్టి హీట్ ఎక్కువ జనరేట్ అవ్వదు, పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది. కొనుక్కున్న వాళ్ళకు రేపు రెసిడెన్షియల్గా అక్కడ ఉండగలుగుతారు. వాతావరణం ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్ సూటబుల్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకు 111 జీవో వస్తుంది. అది కొన్ని వేల ఎకరాలు ఉంది 111 జీవో వచ్చేసి. అందులో కూడా ఎక్కువ ఫామ్ హౌస్లు, గ్రీనరీనే మ్యాక్సిమం మెయింటైన్ చేయాలి. అది తీసేసిన కొన్ని వేల ఎకరాలు మాత్రం ఖచ్చితంగా ఉంచుతారు. ఎందుకంటే హైదరాబాద్కి అది బ్యాక్ బోన్. హిమాయత్ సాగర్ అనేది ఫుల్ వాటర్ ఫ్లో భలే ఉంటుంది. నేను వెళ్ళి చూశాను, ఏంటి దీని స్పెషాలిటీ, ఎంత దూరం ఉంది అసలు ఏంటి అని చూస్తే అసలు వండర్ అయ్యాను నేను. అరే అంత పొల్యూషన్ ఫ్రీగా దాన్ని మెయింటైన్ చేయగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ 111 జీవో. అది కొన్ని వేల ఎకరాలు ఉంది. అది కూడా మనకు వాతావరణాన్ని ఒక రోల్లో ఉంచుతుంది అనమాట ఆ స్పేస్ అనేది. దాని తర్వాత మనకు కొత్తూరు ఇండస్ట్రియల్ ఏరియాలో మనకు జాన్సన్ కావచ్చు, ఇట్లా మంచి కంపెనీస్, పిఎన్జీ కావచ్చు, ఇట్లా మంచి కంపెనీస్ ఉన్నాయి ఆ లొకేషన్లో. ఆ లొకేషన్ దాటినాక నెక్స్ట్ వచ్చేది మనకు షాద్ నగర్ ఏంటంటే హైదరాబాద్ సరౌండ్స్లో మున్సిపాలిటీ 60 విలేజెస్కి హెడ్ క్వార్టరు 7 to 8 lakhs పాపులేషన్ ఉంది స్టిల్ నౌ. మనకు హైదరాబాద్లో బీరంగూడ వీటికన్నా కూడా ముందు మున్సిపాలిటీ ఇచ్చారు, దాన్ని 3 లక్షలు దాటిందని 2010లోనే. అట్లా అంత పాపులేషన్ ఉండి ఏమవుతుందంటే యాడ్ అవుతుంది, దానికి పాపులేషన్ మైగ్రేషన్ కూడా యాడ్ అవుతుంది. మాకు బైపాస్ని వెళ్ళేవాళ్ళం, ముందు బెంగళూరు పాత రోడ్లో వెళ్ళేవాళ్ళం. తర్వాత బైపాస్ వచ్చినాక ఇప్పుడు బైపాస్ అని దూరం వేశారు, బైపాస్ దాటి యువతల పక్క కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది. అంటే మైగ్రేషన్ పాపులేషన్ ఎక్కడైతే యాడింగ్ ఆప్షన్ ఉందో అక్కడ కొనుక్కునే వాళ్ళకి రేపు రెసిడెన్షియల్గానే కదండి మనం అమ్మే ప్లాట్లన్నీ, ఎవరైతే వచ్చి రేపు కొనుక్కుంటారో ఉండడానికి అప్పుడు వీళ్ళు అమ్మేటప్పుడు డిమాండ్ ఉన్నట్టు లెక్క. కాబట్టి ఆ స్కోప్ బాగా ఉంది. ఆ స్కోప్ ఉండడము చుట్టుపక్కల అంతా ముందు వెళ్ళేటప్పుడు కొత్తూరు, మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుంటే షాబాద్లో 4,005 acres ఉంది ఆల్మోస్ట్. మనకు చందనమల్లి, సీతారాంపూర్, సెజ్ కారిడార్ 3,800 నుంచి 4,000 ఎకరాల వరకు ఉంది ఆల్మోస్ట్ అండి. అక్కడ నేను హైదరాబాద్ అని చూసాము. మేము వెళ్ళినప్పుడు ఏం లేదు, చిన్న విలేజ్.
ఇవాళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి కంపెనీస్ స్టార్ట్ అవుతుంటే అసలు ఆ విలేజ్ అండి మొత్తం ఎట్లా అంటే ట్రేడింగ్ మొత్తం చిన్న చిన్న ఇల్లు సింగిల్ రూమ్స్ కట్టేయడం వర్కర్స్ వస్తుంటారు కదా బయట నుంచి వెళ్ళి అది బట్టలు అవి ట్రేడింగ్ ఎంత బాగా డెవలప్ అయిందంటే అరే ఇది కదా గ్రోత్ ఒక ఇండస్ట్రీస్ ఏరియాకు దగ్గరగా ఉంటే ఇంత గ్రోత్ ఉంటుందా అనేసి ఆలోచన చేసినాం మేము. అట్లా ఆ ఏరియా బాగా గ్రోత్ అవుతుంది. అటు వెళ్తే ముందుకెళ్తే జడ్చెల్ల బాలనగర్ మనకు రాజాపూర్ సెజ్ కానివ్వండి, పోలేపల్లి సెజ్ కానివ్వండి, బాలనగర్ కానివ్వండి, ఇవన్నీ చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ లొకేషన్లో అంటే బూరుగులు కానివ్వండి, బాలనగర్ కానివ్వండి కడితే రెంట్స్ వస్తాయండి. ఇల్లు కడితే రెంట్స్ వస్తాయి. అట్లాంటి ఒక ఎన్విరాన్మెంట్ మొన్న ఒక 25 సంవత్సరాల నుంచి అక్కడ కోల్ట్రీ ఫార్మ్స్లో వర్క్ చేస్తారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం మేము. అమ్మాయి ఈ ఏరియాలో ఎక్కడ కట్టినా సరే ఎందుకంటే ఇండస్ట్రీస్ ఎక్కువైనాయి ఎక్కడ కట్టినప్పుడు బయట నుంచి వచ్చి ఉంటున్నారు రెంట్స్ వస్తాయి అనేసి చెప్పాడు. నాకు అది చాలా బాగా మన సిటీ అంటేనే రెంట్స్ వస్తాయని ఆలోచిస్తాము కానీ అక్కడ కడితే కూడా రెంట్స్ వస్తున్నాయి. మరి అక్కడి నుంచి జడ్చెర్ల వరకు కూడా మనకి జడ్చెర్ల మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడారే డెవలప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఎందుకు నేను సిటీ నుంచి బయట ఇప్పుడు త్రిబుల్ కూడా దాటి వెళ్ళుద్ది అని చెప్పగలుగుతున్నామంటే అండి ఇంతకు ముందులాగా హైదరాబాద్ కంటిన్యూగా డెవలప్ అయింది. ఎక్కడ గ్యాప్ లేదు. చెరువులు కూడా మనం ఇప్పుడు అదే కదా హైదరాబాద్ వచ్చేసి చెరువులు కూడా వాళ్ళు బిల్డర్స్ వీళ్ళు కుమ్మక్కయ్యి చెరువులు కూడా ఆక్యుపై చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తుందంటే లేటెస్ట్గా డిటీసీపీ అప్రూవల్స్ అండ్ రేరా ఇన్వాల్వ్ అవ్వడంలో ఎక్కడా కూడా రెసిడెన్షియల్కి పనికిరాని ల్యాండ్స్ లేకపోతే అవకాశం లేని ల్యాండ్స్లో అప్రూవల్ ఇవ్వట్లేదు. దగ్గర 8-9 రకాల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అవుతాయి. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ల్యాండ్ రెసిడెన్షియల్ పనికొస్తారు అనుకోవద్దు. రిజిస్ట్రేషన్ అవుతుంది కదంటే అవుతుంది, ఏదైనా రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ అది రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్ అప్రూవల్కి వెళ్ళినప్పుడు కదా అది ఏ జోన్లో ఉంది, ఏం అవకాశం ఉంది, ఎంత పర్సెంటేజ్ కట్టుకోవడానికి ఉందని వాళ్ళు చెప్తారు. అట్లా ఇప్పుడు అప్రూవల్ ల్యాండ్స్ చూసే చాయిస్ గవర్నమెంట్ తీసేసరికి కొంత పర్సెంట్ తగ్గిపోతుంది కదండి. అంటే గ్యాప్స్ ఉంటాయి, చెరువులు ఉంటాయి, అడవి ఉంటుంది, మనకి ఇండస్ట్రియల్ సెజ్ కారిడార్స్ ఉంటాయి, వాటితో పాటు మనము ఉంటాము. కాబట్టి ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ మనకి కంప్లీట్ కావాలంటే దీన్ని అంత టైం పట్టదు. వితిన్ ద 5 to 10 yearsలో దాటుద్ది. మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? ఇక ఇంటర్వ్యూలో కాకుండా పర్సనల్గా ఎవరైనా ఫోన్ చేసినా కానీ మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? హ్యాపీగా అండి. ఎవరైనా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కానీ క్లియర్గా మీకు ఇన్వెస్ట్ చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషను, రేట్లు, అప్రూవల్స్ ఏముంటాయో అన్నిట్లలో నేను సపోర్ట్ చేయగలుగుతాను. మంచి ప్లాట్స్ ఇప్పించగలుగుతాను. ఇప్పటి వరకు మేము ఇప్పించిన వాళ్ళందరూ చాలా గ్రోత్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడూ కాంట్రాక్ట్లో ఉంటాము. ఇవాళ సేల్ చేసాం కదా పక్కకు జరగడం ఉండదు. నేను 10 years నాడు ఇప్పించిన కస్టమర్ కూడా ఈరోజు ఏం రేట్ ఉంది, అక్కడ ఏం డెవలప్మెంట్ వస్తున్నాయి అప్డేట్ చేస్తూ ఉంటాము. అది మెయిన్ స్పెషల్ కాబట్టి తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. అందరికీ ప్లాట్స్ కావాలండి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేయగలిగింది మన కన్సర్న్ లేకుండా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్సే. ఆ ఇన్వెస్ట్మెంట్లలో బెస్ట్ లొకేషన్ బెంగళూరు హైవే కాబట్టి మీకు నేను ఆ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే నేను తీసుకుందాం అనుకున్నప్పుడు నాకు అప్పుడు ఇన్ఫర్మేషన్ దొరకలేదు, నేను లాస్ అయ్యానని ఫీల్ అవుతాను. మరి అట్లా మీరు తీసుకుందాం అనుకున్నప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే హ్యాపీ కదా. మరి అందుకోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం నా నెంబర్ ఇస్తున్నాను 8099725262. నా నెంబర్ వచ్చేసి 8099725262 అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.